పెద్దలు శ్రీ రవిశేఖర్ రెడ్డి గారిని సాదరంగా ప్రభాకర్ రెడ్డి గారు సాదరంగా వేదిక కావాలనిస్తున్నాం. వెల్కమ్ సార్. నవ్య ఒకే వన్ సార్. ఓకే సార్, అలానే అట్లానే అలానే గతంలో వొకేషనల్ టీచర్స్ స్టేట్ ప్రెసిడెంట్ గారు అయిన లక్ష్మారెడ్డి గారు సరే మనందరూ మరి ఈరోజు ప్రాముఖ్యత మనందరూ తెలుసు కొనసాగిస్తారు. అలానే ఈ కార్యక్రమం ప్రారంభించిపోయే ముందు ప్రార్థన. వెంకటరావు గారు ఈ నెల 30వ తారీఖున రిటైర్ అవుతున్నారు. ఆ రిటైర్ అవడానికి సందర్భంగా ఈరోజు రిటైర్మెంట్ అభినందన సభ జరుగుతుంది. ఈ అభినందన సభకి వారిని గౌరవించడానికి సన్మానించడానికి ముఖ్యంగా మన పాఠశాలకి చేసిన పెద్దలు కుటుంబరెడ్డి గారు, మాజీ ఎంఈఓ గారికి, అలాగే రవిశేఖర్ రెడ్డి గారికి, మన పూర్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వీరా సాంబిరెడ్డి గారికి, అలాగే సత్యవాణి గారికి, మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన వెంకటరావు గారి బ్రదర్ సాంబశివరావు గారికి, అలాగే లక్ష్మీపతి గారు వాళ్ళ బావగారైన అసిస్టెంట్ కమిషనర్ స్వాగతం సుస్వాగతం. మీరందరూ మరి ఈరోజు మన బీసీ మాస్టర్ మేమందరం కూడా ఒకే ఇన్స్టాలేషన్ బీసీ మాస్టర్ అని పిలుస్తుంటాం. మాస్టర్ పేరు చెప్పినా కానీ ఎవరో అంత ఇదిగా రాదు. బీసీ మాస్టర్ అంటే ఎక్కడున్నా కానీ పట్టుకొస్తారు. ఆ విధంగా బీసీ మాస్టారు ఈ పాఠశాలలోనే అంటే వారు సర్వీస్లో ఎక్కువ మన తెలంగాణ మున్సిపాలిటీలో పనిచేసినా కానీ రెగ్యులర్గా మాత్రం మన పాఠశాలలోనే, అదేవిధంగా మన పాఠశాలలోనే సుదీర్ఘమైన కాలం 15 సంవత్సరాలు సుదీర్ఘంగా 15 సంవత్సరాలు ఒకే పాఠశాలలో పనిచేయడం అనేది ఈ రోజుల్లో సాధ్యమైన విషయం కాదు. లెక్కలు కానీ బిల్స్ కానీ ఎంత స్టాక్ వస్తుంది మొత్తం కూడా ఏ విధంగా అనేది మన బీసీ మాస్టర్ చేస్తూ ఉంటారు. వారికి మా పాఠశాల తరఫున వారి సేవలను ఉపయోగించుకున్న వాళ్ళు వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమం సందర్భంగా. తర్వాత ఈ కార్యక్రమంలో తర్వాత అందరూ కూడా మాట్లాడాలి కాబట్టి వాటినే ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. మన విద్యార్థులు పొద్దున చెప్పాను నేను, మీరందరూ కూడా కామ్గా ఉండాలి. కామ్గా ఉండి చక్కటి సందేశాలు ఇచ్చే పెద్దల సందేశాలు విని వాటిని ఆచరిస్తూ మీరు ఫస్ట్ ఇప్పుడు కుటుంబరెడ్డి గారు మాట్లాడతారు.
జగన్పాటి వెంకటరావు గారి పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పెద్దలు, మిత్రులు, స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు, బాలబాలికల ఆశీస్సులు. ప్రధానోపాధ్యాయులు వెంకటరావు గారు చెప్పినట్టుగా వెంకటరావు గారు బీసీ అంటే తెలుసు. నాకు ఆయన చేసి చాలా స్టాఫ్ కానీ నాకు కూడా తీసి, ఎందుకంటే 15 సంవత్సరాలు మేము 36 సంవత్సరాల నుంచి 7 స్కూల్ తిరిగాను. మరి సార్ 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారంటే బహుశా ఒకటో రెండో మారుంటారు సర్వీస్ మొత్తం మీద ఒకటి అంటే 2 పాఠశాలలో చేశారు చూడండి. మరి అందుకని అలాంటి అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే లభ్యమవుతుంది. మరి సుదీర్ఘ కాలం పనిచేయడం వల్ల ఇక్కడ మంచి పేరు సంపాదించారు. వెంకటరావు గారు చెప్పినట్టుగా నేను వచ్చినప్పుడు కొల్లిపల్లి స్కూల్లో మధ్యాహ్నం భోజనం పథకం అమలు అనగానే అటు చూపించేవారు. వారే అటెండెన్స్ కానీ ఇండియన్ పెట్టడం కానీ ఎండిఎం సంబంధించిన అన్ని కార్యక్రమం స్టాక్ లిస్టెస్ కానీ మెయింటైన్ చేస్తూ ఇటువంటి ఇబ్బంది కలగకుండా ఎంతోమంది హెడ్ మాస్టర్లు వచ్చారు పోయారు. వారు మాత్రం ఆ సర్వీస్లో నిమగ్నమై దాన్ని సక్సెస్ఫుల్గా చేసేవారు. ఆయన ఎప్పుడు చూసినా నవ్వుతూనే పలికిస్తారు. ఎప్పుడు కూడా నేను 8 సంవత్సరాలు చూస్తున్నాను, ఎప్పుడు నవ్వుతూనే పలికిస్తారు, నవ్వుతూనే ఆయన ఆహ్వానిస్తారు. అదేవిధంగా రిటైర్మెంట్ ఇప్పుడు కూడా ఏమి 30వ తరగతి కూడా అలాగే ఉండాలి, అట్లాగని ఎప్పుడు కూడా మరి పదవి అందరూ కూడా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. మరి అదే మీకు ఆరోగ్యమైనటువంటిది విధానం. మనందరూ కూడా మరి బీసీ గారి సర్వీస్ మర్చిపోలేము. ఈ పాఠశాల ఎప్పుడు గుర్తుపెట్టుకునేటువంటి విధానంలో ఉంది. పాఠశాల క్రమశిక్షణలో కానీ పాఠశాల అన్ని కార్యక్రమాలు కూడా చురుకుగా పాల్గొనేటువంటి వెంకటరావు గారు మనకి 36వ తారీఖు తర్వాత మనకి పాఠశాల వారి సర్వీసెస్ లభ్యం కావు అని తెలిస్తేనే ఒక రకంగా వెలితిగా అనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మరి వారి సేవలను ఒకసారి మనందరం కూడా అభినందిస్తూ ఈ కొల్లిపర జిల్లా సొంత పాఠశాలలో మరి వారు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కాలము కలకాలం గుర్తుండిపోని చెప్పేసి నేను వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ మరి వారికి భావజీవితం ఆరోగ్యాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. రెడ్డి గారు సందేశించారు. మనకి బీసీ మాస్టర్ అంటేనే తెలుసు. నేను ఇక్కడ హెచ్ఎంగా చేసినప్పుడు వెంకటరావు గారి జాయిన్ చేసుకోవడం. మరి నేనున్న 4 సంవత్సరాలు మాస్టర్ నాకు ఒక తమ్ముళ్ళగా హెల్ప్ చేసి అన్ని విషయాల్లో ఇప్పుడు హెచ్ఎం గారు చెప్పినట్టుగా ఎంఈఓ గారు చెప్పినట్టుగా అన్ని విషయాల్లో ముందుండేవాడు, చక్కగా చేసేవాడు. మాస్టర్ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు, ఏ పని చెప్పినా కూడా చేసేవాడు. ముఖ్యంగా విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టడంలో కూడా ఆయన చాలా ముందుండేవాడు. ఆ విధంగా నేనున్న 4 సంవత్సరాలు నాకు హెల్ప్ చేశాను. తర్వాత మాస్టర్ పిఎస్గా చేసేవాడు. మాస్టర్ కూడా మరి స్కూల్ అంటే చాలా అభిమానం. ఇక్కడే చదువుతున్నారు, ఇక్కడే చేశారు కాబట్టి అభిమానం ఎక్కువ. అలా అందరం కలిసి చాలా బాగా చూసేవాడు. ఇప్పుడు చూసినటువంటి విద్యార్థులకి మాట ఏమైనా చూసినటువంటి విద్యార్థులకి చాలా తేడా ఉంది. మరి తేడా ఎక్కడ వచ్చిందో తెలియదు. అప్పుడు ఎంత ఒబీడియంట్గా ఉండేవాళ్ళు, ఆ ఒబీడియన్స్ అసలు ఇప్పుడు కనపడట్లా. ఆ ఒబీడియన్స్ లేకపోతే మన జీవితంలో పైకి రావు. వాళ్ళ జీవితాన్ని సక్సెస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి వెంకటరావు గారు నాకు ఫోన్ చేసినప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ స్కూల్ని దర్శించే భాగ్యాన్ని కలిగించారు. వెంకటరావు గారికి, వాళ్ళ సతీమణికి, వాళ్ళ ఆయురారోగ్యాలతో, వాళ్ళ ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మాస్టర్ గారి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బ్రదర్ గారు మాట్లాడుతూ
గారు వారి కుటుంబంతో ఏ విధంగా ఉన్నారు, వాటి యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉన్నారు చక్కగా చెప్తారు. చక్కగా జాగ్రత్తగా రండి. ముందు అందరూ కూడా డిసిప్లిన్గా ఉండండి. హలో పెద్దలందరికీ ఈరోజు సన్మాన గ్రహీత నా తమ్ముడు వెంకట్రావు వడసతీమణికి, ఇక్కడ ఇక్కడ ముందు కూర్చున్న బాలబాలికలందరికీ నా ఆశీస్సులు, పెద్దలందరికీ నా నమస్కారం. రిటైర్మెంట్ ఎవరైనా సరే రిటైర్మెంట్ ఏదైనా వృత్తిలో రిటైర్మెంట్ అయ్యి సక్సెస్ఫుల్గా రిటైర్ అవ్వడం అనేది జీవితంలో ఒక అచీవ్మెంట్, అంటే ఒక మనిషి సాధించిన ఒక విజయం అనుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడాను మనకి రిటైర్మెంట్ సభ పెట్టి మనం అందరిని ఆస్వాదించి మన రిటైర్మెంట్ తర్వాత కూడా మనం నిండు నూరేళ్లతో ఆరోగ్యాలతో ఉండాలని అందరూ దీవిస్తున్నారంటే మనం వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళందరితో ఎలా పెరిగాం, మన వృత్తిని ఎలాగ నిబద్ధతతోటి మనం నిర్వహించాం, ఇవన్నీ కూడాను ఎంతో చక్కగా చేస్తేనే సక్సెస్ఫుల్ రిటైర్మెంట్ అండ్ సక్సెస్ఫుల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది పీపుల్. సో ఆ విధంగా వెంకట్రావు లైఫ్లో బాగా మంచి సక్సెస్, ఈ రిటైర్మెంట్ సక్సెస్ఫుల్ కావడం అనేది ఒక మేజర్ సక్సెస్ అని నేను చెప్పక తప్పదు. సో ఇంకా మిగతా మాస్టర్ గారు అందరూ వెంకట్రావు స్కూల్లో ఎలా ఉన్నాడు, వెంకట్రావు సర్వీస్ ఏంటి, ఇవన్నీ చెప్పారు. అలాగే చిన్న 2-3 నిమిషాలు వెంకట్రావు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు అనేది నేను నా మాటల్లో చెప్తా ఉంటున్నాను. మేము మా దురదృష్టవశాత్తు మా రెండో తమ్ముడు ఇప్పుడు లేడు. అయితే మేము ముగ్గురం పెద్దపాలెం హై స్కూల్లోనే, మేము నలుగురం పెద్దపాలెం హై స్కూల్లోనే చదివాం. చిన్నప్పటి నుంచి కూడాను వెంకట్రావు చదువులో అబౌవ్ యావరేజ్గానే ఉండేవాడు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మేమందరం చదువు మీద దృష్టి పెడితే వాడు చదువు మీద దృష్టి పెట్టి మా అమ్మకి నాన్నకి ఎక్కువగా చేదోడు వాదోడుగా ఉండేవాడు. చెప్పాలంటే ఏదైనా చిన్న చిన్నగా పనులు చేయమంటే మేమంతా ముందుకు వచ్చేవాళ్ళం కాదు, వాడు మాత్రం హెల్ప్ చేసేవాడు. అంటే అప్పటి నుంచి కూడాను ఈ చక్కగా శ్రమపడి ఎఫర్ట్స్ పెట్టి ఏదన్నా పనిలో నిమగ్నమై విజయం సాధించాలనేది మొదటి నుంచి మా నాన్నగారు మాకు నేర్పింది. సిన్సియారిటీ, డిసిప్లిన్ అవన్నీ కూడాను మా నాన్నగారి సంతానంలో నలుగురు మేము అదే అలవర్చుకుని అదే లైఫ్లో ఫాలో అవుతూ వెళ్తున్నాం. అయితే మా నలుగురు సంతానంలో మా నాన్నగారికి వెంకట్రావు అంటే చిన్న ఒక్క ప్రెషర్ ఎఫెక్షన్ ఎక్కువ ఉండేది. ఎందుకు ఉండేదంటే వాడి పోలికలు మా నాయనలాగా ఉండేవాడు. సో అందుకని పెళ్ళుకే అఫెక్షన్, ఆప్యాయత వీడిని చూసి. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నప్పుడు మేబీ 5-6 సంవత్సరాలప్పుడే ఏమో ఒక చిక్కుడు పందిరి పైన ఎక్కేసి పడి ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయింది. చెయ్యి ఫ్రాక్చర్ అయితే సాధారణంగా ఫ్రాక్చర్ అయితే వెంటనే కట్టేయిస్తాము, అవన్నీ నార్మల్గా జరుగుతాయి. కానీ అప్పుడు వాడు ఫ్రాక్చర్ అవడం, ఇబ్బంది పడటం చూసి మా ఫాదర్ కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేను. అంటే వీడికేంటి ఇలా అయింది, ఎవరు సంతానం ఎవరికైనా ఉంటుంది, కానీ వీడేంటంటే మా అమ్మ కొంచెం ఒక రకంగా సాఫ్ట్గా చిన్న అమాయకత్వంతో ఉండేది, వీడు అలాగ ఉంటాడు అనేది ఒక రకమైన అప్పట్లో చిన్నప్పుడు ఒక రకమైన ఆయనకి ప్రేమ, చిన్న జాలి అవన్నీ కలిపి ఒక రకమైన ఆప్యాయత వాడి మీద ఉండేది. సో అలాగే వాడు కూడాను మా నాన్న ఏ పని చేస్తున్నా కానీ అమ్మ నాన్నకి బాగా సాయం చేసేవాడు. ఇప్పటికీ అలాగే మా నాన్నగారు లేరు, మా అమ్మ పెదపాలెంలో ఉంటున్నారు. ఆవిడికి కూడా ప్రతి వారం వెళ్ళి ఆవిడని చూసి, మధ్యలో మేము వైజాగ్ కానీ మా చెల్లి వాడు తెనాలి కానీ తీసుకెళ్ళినా కానీ పెద్దపాలెంలో వాడు వెళ్ళి ఆవిడ యోగక్షేమం కనుక్కొని వారానికి ఒకసారి వెళ్ళి ఆవిడని చూసి వాడి బాధ్యత వాడు ఎంతో సిన్సియర్గా నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి నేను వైజాగ్లో ఉండి అప్పుడప్పుడు వాడికి ఫోన్ చేసి ఎలా అమ్మ ఎలా ఉందంటే
లేకపోతే ఇదన్నా అని చెప్తుంటాడు. ఆ విధంగా దాన్ని బట్టి చూస్తే పిల్లలు మీ అందరికీ మన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని మన స్కూల్లో మన బాధ్యతలు నిర్వర్తిస్తూ, అలాగే తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఎలా నిర్వర్తించాలనేది ఈ వెంకటరావు మాస్టర్ లాంటి వాళ్ళని చూసి మీరు కూడా ఎంతో నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత వెంకటరావు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ ప్రింటింగ్ కోర్సులో ఐటీఐ చేశాడు. ఐటీఐ చేసిన తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా ప్రింటింగ్ దీంట్లో ఈనాడులో వాడికి అప్పుడు అప్రెంటిస్షిప్ వచ్చింది. ఈనాడులో అప్రెంటిస్షిప్ వస్తే నువ్వు ఈనాడులో అప్రెంటిస్షిప్ తీసుకొని ఆ ప్రింటింగ్ దీంట్లో వెళ్ళావంటే, అదే టైంలో ఈ వొకేషనల్ కోర్సు అడ్వర్టైజ్మెంట్ పడింది. వాడికి ఏంటంటే టీచింగ్ అంటే మొదటి నుంచి ఒక రకమైన ఇంట్రెస్ట్, టీచింగ్ ప్రొఫెషన్, ఆ స్కూల్ అట్మాస్ఫియర్ ఇవన్నీ మంచి ఇంట్రెస్ట్. సో అందుకని ఆ వొకేషనల్ కోర్సు అప్పుడు ఎంత 500 రూపీస్ 600 రూపీస్ కాంట్రాక్ట్ బేసిస్ తీసుకునేవాడు. అలా తీసుకొని వాడు వెళ్ళి స్టూడెంట్స్ తోటి మాట్లాడటం, తర్వాత ఆ స్కూల్లో వెలగడం అనేది ఆ అట్మాస్ఫియర్కి బాగా ఇంట్రెస్ట్ తోటి నేను ఎన్నోసార్లు చెప్పేవాడు, ఒరే నువ్వు 1 సంవత్సరం చేసావు, 2 సంవత్సరాలు చేసావు, 23 సంవత్సరాలు, మీ అందరికి మరొకసారి చెప్తున్నా, 23 సంవత్సరాలు ఒక కాంట్రాక్టర్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్గా పట్టు వదలకుండా, ఎందుకంటే లైఫ్లో నాకు పర్మనెంట్ అవుద్ది, నేను ఎలాగైనా చాలా పెద్ద ఎత్తులోకి వెళ్తాను, ఇదంతా ఓన్లీ టెంపరీ, జరుగుతుందంతా టెంపరీ అనుకునేవాడు. నేను అనేవాడిని, మరే నువ్వు టెంపరీ కాదు, 23 సంవత్సరాలు అంటే టెంపరీ ఎలా అవుద్ది, నువ్వు చాలా కోల్పోతున్నావు అంటే, లేదన్నా ఇది పర్మనెంట్ అవుద్ది, మేమందరం చాలా పోరాడుతున్నాం. అదృష్టవశాత్తు వీళ్ళ పోరాటానికి తగ్గట్టు అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారి హయాంలో వీళ్ళకి హఠాత్తుగా మంచి మనసుతోటి ఆయన ఆ రోజు వీళ్ళకి పర్మనెంట్ చేశారు. అప్పుడు చేసినప్పటి నుంచి మరికొంచెం రెట్టించిన ఉత్సాహంతో వీడు కొల్లిపర స్కూల్లో అప్పటి నుంచి 15 సంవత్సరాలు ఇక్కడ రావడం, తర్వాత ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తాడో నేను చెప్పక్కర్లేదు, మీరందరూ మామూలుగా తోటి టీచర్లు మనం చెప్తుంటే విన్నాం. అయితే వెంకటరావు గురించి ప్రత్యేకంగా మేము మా బంధువుల్లో చెప్పుకునేది, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ చెప్పుకునేది అంటే, వెంకటరావు ఎక్కడ ఉంటే అక్కడ టెన్షన్ ఉండదు, వెంకటరావు ఎక్కడ ఉంటే అక్కడ టెన్షన్ ఉండదు. ఎందుకంటే నవ్వుతూ నవ్విస్తుంటాడు. ఒక మాట మాట్లాడితే ప్రతి మాటలోనూ మీరు కొన్ని జోక్స్ చేరుకోవచ్చు దాంట్లో. అందుకని నేను దాదాపు 40 సంవత్సరాలు నేను డాక్టరేట్ చేసి నేను ఇండస్ట్రీలో పదవుల్లో ఉన్నా కానీ నాకు కొంచెం టెన్షన్గా ఉంటే వల్లభాపురం వెళ్ళి వెంకటరావుతో మాట్లాడాలనేది నాకు ఎప్పుడు ఉండే కోరిక. ఆ వెంకటరావుతో 1 రోజు 2 రోజులు పెట్టినా కానీ ఉన్నంతసేపు తోటి టీచర్లకు కూడా తెలుస్తుంది ఎలా నవ్విస్తాడు, ఎలాగా మామూలుగా సిచ్యువేషన్ని చక్కగా టెన్షన్ ఫ్రీగా చేస్తాడు అనమాట. అది అందరికీ లైఫ్లో మనకి అందరికీ ఉండే క్వాలిటీ కాదు. సో కొంతమందికే ఆ క్వాలిటీ ఉంటుంది. వాడు అలా నవ్విస్తూ, సపోజ్ సండే వస్తే చక్కగా పాత పాటలు ఏవైతే ఘంటసాల సుశీల పాటలు పెట్టుకొని సండే ఆ పాటలు వింటూ రిలాక్స్ అవుతాం. సో ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా రిలాక్స్ అయ్యి తర్వాత రిలాక్స్డ్గా ఉండి అవతలను కూడా రిలాక్స్డ్గా ఉంచుతాడు. అలాగే అంటే ఇలాంటి క్వాలిటీస్ తోటి వాడు తన వృత్తిని పూర్తిగా న్యాయం చేసి మంచిగా అందరి చేత మన్నాను పొంది రిటైర్ అవుతున్న సందర్భంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా నాకు వాడి అన్నగా నేను చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. అలాగే ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడాను ఇప్పుడు వాళ్ళు పెన్షన్ గురించి కూడా చిన్న గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు, అది కూడా అవుతుంది తొందరలో. అవన్నీ పొంది ఆయుర ఆరోగ్యాలతోటి మంచి ఆరోగ్యంతో అన్ని విధాల నవ్వులతోటి నవ్విస్తూ ఆనందంగా తన జీవితం గడపాలని వెంకటరావుని వాళ్ళ సతీమణిని దీవిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన బ్రదర్ గారు చాలా చక్కగా చెప్పారు. వెంకటరావు గారు, మన వీసీ గారు ఎప్పుడు నవ్విస్తూ మా స్టాఫ్లో కూడా స్టార్టింగ్ పాసిబుల్ టైంలోకి వచ్చేవాళ్ళు
ఇక అందరూ 2 పీరియడ్లు వచ్చేసరికి ఏదో రకంగా ఉండే కూర్చుంటే ఇక అక్కడి నుంచి ఏదో ఒక 4 జోకులు వేసి ఒక్కొక్కరిని నవ్విస్తూ ఆ విధంగా అయిపోద్ది. అదేవిధంగా లంచ్ బ్రేక్ రాగానే మళ్ళీ వీసీ గారు లంచ్ బ్రేక్లో మిడ్ డే మీల్స్ అయిపోయి వస్తూ ఇక్కడ కాసేపు కూర్చొని వాళ్ళందరినీ నవ్విస్తూ వాళ్ళందరూ క్లాస్కి వెళ్ళిపోగానే ఆయన భోజనానికి వెళ్ళేవాడు. ఈ విధంగా ఇప్పుడు ఆయన కూడా మన ఫ్యామిలీ మెంబర్స్నే కాదు మన స్టాఫ్ మెంబర్స్ కూడా అందరినీ నవ్విస్తూ చక్కగా ఉండేవాళ్ళు. థ్యాంక్స్ సార్. తర్వాత ఇప్పుడు ఎం లక్ష్మీపతి గారు అసిస్టెంట్ కమిషనర్ తెనాలి వాళ్ళ బావగారు వారు మాట్లాడతారు. ఇప్పుడు సభాధ్యక్షుడు మాస్టర్కి, అట్లాగే వేదిక అలంకరించినటువంటి గౌరవనీయ పెద్దలకు, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మా బంధువర్గం, స్నేహితులు, అట్లాగే పిల్లలందరూ కూడా ఈ ధన్యవాదాలు. ఈరోజు మన వెంకట్రావు గారికి మీకు తెలియని అంశం ఏంటంటే, చాలా 1986లో ఈ జాబ్ పొందడానికి కూడా ఆయన పడిన కష్టాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు ఆయనతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఆ విషయాల్లో. ఈ జాబ్ కాకుండా అనేక జాబ్ వచ్చినా కూడా ఆయన దానికి వెళ్ళకుండా ఏదో టీచింగ్ సైడ్లో ఉండాలి, ఆయన ఇంట్రెస్ట్ ఏంటో టీచింగ్ సైడ్లో ఉండాలనే దానికోసం ఉండడం జరిగింది. దానికి లైఫ్లో అతను మంచి యంగ్ స్టేజ్లో ఎంతో ఆనందంగా గడపాల్సిన పరిస్థితుల్లో కూడా కష్టపడుతూ తక్కువ జీవనాన్ని పొందుతూ ఎవరి దగ్గర ఏ రకమైన రిమార్కులు లేకుండా చక్కగా తాను విధి నిర్వహణ చేశాడు. అలాగే ఇప్పటికి కూడా ఆయన అప్పుడు ఎలా వ్యవహారం అంటే మంచిగా ఒబిడియంట్గా ఉంటాడు. ఈ రోజు కూడా అలాగే ఉండడం అనేది చాలా అభినందనీయం. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మా వెంకట్రావు వస్తున్నాడా అని చెప్పని ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా నేను ఒకడిని. ఎందుకంటే నాకు ఏదన్నా ఒంట్లో బాగోపోయినా లేకపోతే ఏదైనా జ్వరం కానీ అలాంటివి జరిగినప్పుడు మా ఇంట్లో వాళ్ళు వెంకట్రావు ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఆయన వస్తే కనుక ఏదన్నా మా ఫీల్ జ్వరం కానీ ఏదో తగ్గిపోతాయి. ఎందుకంటే ఆ విషయాలు మర్చిపోయేటట్టుగా ఆయన మాట్లాడతారు. ఫ్యామిలీ విషయాలు, సరదా కానీ సన్నివేశాలు మాట్లాడతారు. నిజం చెప్పాలంటే ఈ స్కూల్లో మీరందరూ తెలిసిన వొకేషనల్ టీచర్ కంటే మీ అందరికీ డాక్టర్ లాగా సంజీవన్ లాంటి మనిషి అయ్యారు. అందరూ కూడా చాలా మంచి, ఎలాంటి కష్ట సమయాల్లో కూడా ఎలాంటి బాధాకరమైనటువంటి సన్నివేశాలు కూడా దాన్ని మీలో బాధపడతారని గ్రహిస్తే వెంటనే ఆ సబ్జెక్ట్ ఫేవర్ చేయడానికి మ్యాక్సిమం తన వంతుగా పనిచేస్తూ అందరు టీచర్ల దగ్గర కూడా మన్నన పొందడం జరిగింది. అలాగే తెనాల్లో 23 సంవత్సరాలు తెనాల్లో సర్వీస్ చేశాడు ఆయన. ఆ స్కూల్ మాస్టర్లు, హెడ్ మాస్టర్లు, టీచర్లు అందరూ కూడా నాకు కూడా అప్పటి ఆ టైంలో నా గురువులు, హెడ్ మాస్టర్లు అందరూ కూడా మంచి హెడ్ మాస్టర్లు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా నన్ను, అరే మీ బావమరిది ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది, చాలా మంచి వ్యక్తి, చక్కటి మంచివాడు అతను, కాబట్టి మీ వాడికి నువ్వు మాకు రోజు స్కూల్ మానేయకుండా రోజు వచ్చేట్టు మాకు ఏంటని చెప్పారు అనేవాళ్ళు. అంటే అంత ఇంట్రెస్ట్గా వెంకట్రావుని రోజు స్కూల్కి రావాలి, మాతో గడపాలి అనే ఆదేశం కలిగించేవాడు. అలాంటి వ్యక్తి వెంకట్రావు మరి 39 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు పదవి విరమణ చేస్తున్నాడు. ఆయుధారోగ్యాలతో చేస్తూ ఉన్నాడు. అతనికి మానసికంగా అతనికి ఉన్న మనశ్శాంతి వల్లే ఇంత హెల్తీగా హ్యాపీగా రిటైర్ అవుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ విషయాలు చాలా ఉన్నాయి. ఆయన లైఫ్ జీవితంలో దేనికి ఆశించకుండా నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే అది పొందాలి అలా కాకుండా ఉన్నదానిలోనే జీవితాన్ని గడుపుతూ చాలా చక్కటి జీవితాన్ని గడిపాడని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు కొలిపర్లో ట్రాన్స్ఫర్ వచ్చే ఇంటికి వేరే స్కూల్కి వెళ్ళాల్సి వచ్చిందంటే కూడా చాలా ఫీల్ అయ్యేవాడు. నేను కొలిపర్ స్కూల్లోనే ఉండాలి, ఇక్కడే సర్వీస్ చేయాలి, ఇక్కడే రిటైర్ అవ్వాలని కోరుకున్నాడు. అదే ప్రకారంగా జరిగింది. దానికి కూడా మీ అందరూ సహాయ సహకారం అందించినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు. ఇక్కడ టీచింగ్ స్టాఫ్కి అందరూ కూడా. అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, చక్కగా చెప్పారు. మాస్టర్ ఎక్కడుంటే అక్కడ సందడిగానే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సిహెచ్ రమణ కుమార్ గారు, ఇటాలియన్ ఫార్మా ఫౌండర్ గారు, వాళ్ళు మాట్లాడతారు.
చక్కగా నమస్కారం. సో పెద్దలకి నమస్కారాలు, పిల్లలకి ఆశీస్సులు. ఈరోజు వెంకట్రావు గారి పదవి విరమణ సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి నా తరఫున హృదయపూర్వక అభినందనలు. పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళ అన్నగారు సాంబశివరావు గారు చెప్పారు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి హెడ్ మాస్టర్ గారు, పూర్వ హెడ్ మాస్టర్ గారు చెప్పారు. సో నాకు తెలిసింది ఆయన పర్సనల్గా ఎక్కువ ఇంటరాక్షన్ లేదు, కానీ అంటే ఎక్కువ ఫోన్లో మాట్లాడటమే అప్పుడప్పుడు. వాళ్ళ అబ్బాయి నేను శ్రీకాంత్, నేను ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి కలిసి ఉద్యోగం చేస్తున్నాం హైదరాబాద్లో. సో ఎవరైనా కానీ ఒకరి ఉన్నత విలువలు మనం తెలుసుకోవాలంటే వాళ్ళ పిల్లల్ని చూస్తే మనకు తెలుస్తుంది. ఎంత చక్కగా పెంచారంటే శ్రీకాంత్ కానీ వాళ్ళ అక్కలు కానీ వాళ్ళ చూస్తే నాకు ఎప్పుడు చాలా ముచ్చటేస్తుంది. సో అదే అట్లాంటి ఉన్నత విలువలు మీకు అందరికీ నేర్పించారనుకుంటున్నాను. వెంకట్రావు గారి నుంచి అప్పుడే రిటైర్ అయ్యారా, లేదు నేను రిటైర్మెంట్ దగ్గర ఉన్నాను అనే ఒక రకమైన ఫీలింగ్ ఉంది. ఇంకా ఒక 10 సంవత్సరాలు ఇట్లానే ఉద్యోగం చేస్తారేమో అనుకున్నాను. వెంకట్రావు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. ఆయుధారోగ్యాలతో రిటైర్మెంట్ లైఫ్ లీడ్ చేయాలంటే ఇది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మన వీసీ మాట్లాడుతూ సుదీర్ఘ ఆలపాటు పనిచేసిన ఇద్దరు టీచర్స్ వెనకాలన్నారు. మా భూపతి, మా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మాట్లాడారు భూపతి రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, వేదికను అలంకరించిన గ్రామ పెద్దలకి, వ్యవసాయ గారికి, మన మాజీ ఎంపీఓ కుటుంబరెడ్డి గారికి, మాజీ చీఫ్ గారు సామరెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరితో స్టార్ట్ అయిందో వెంకట్రావు గారు వారి దంపతులకి మరి మాస్టర్ రిటైర్మెంట్ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళ అన్నయ్య గారు తర్వాత మాస్టర్ గారు 100% వాస్తవం సార్. మేము ఎప్పుడైనా క్లాసులు వెళ్ళినప్పుడు 2 పీరియడ్లు వరుసగా ఉంటాయి. వచ్చి స్టాఫ్ రూమ్లో కూర్చుంటాము. అందులో వెంకట్రావు గారు వస్తారు పైనుంచి. ఆయన దూరంగా ఒక సపరేట్ రూమ్ కేటాయించడానికి ఆయన దాన్ని పని చూసుకొని మా స్టాఫ్ వస్తే మీరు చెప్పింది 100% వాస్తవం. ఆయన వస్తే వాతావరణం వల్ల చల్లబడిపోయినట్టు ఉంటుంది అనమాట. ఆయన నవ్వుతో కానీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మాస్టర్కి. చక్కగా నవ్విస్తారు. కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాం. అలాగే మరి మాస్టర్ 2 సంవత్సరాలు సర్వీస్ చేశారు. మరి మాకంటే కూడా సబ్జెక్ట్ టీచర్ కంటే కూడా వొకేషనల్ మాస్టర్ అంటే పిల్లలందరికీ చాలా గౌరవం ఉంటుంది. పైగా మరి విలేజ్లో కూడా మాస్టర్ చాలా పరిచయాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు. మాస్టర్ అంటే ఆయనే వెంకటరావు గారి పిల్లలు అంటారు. మేము ఆయనకి వారాలు పీరియడ్ ఉన్నప్పుడు మేము రోజు వస్తున్నప్పుడు మాకు అంత గుర్తింపు లేదు. అంటే గ్రామం సంబంధించి అంత రిలేషన్ మెయింటైన్ చేస్తారు మాస్టర్లు. ఏదైనా కార్యక్రమం జరపాలని స్కూల్లో ఏదైనా డోనర్స్ దగ్గర వెళ్ళాలన్నా ఏదైనా కలవాలన్నా కానీ మాస్టర్ని మేము ముందు పెట్టుకొని నడుస్తాము. దాంట్లో మాస్టర్ మా అందరితో సహకారం ఇచ్చి మరి స్కూల్ అభివృద్ధికి చాలా కార్యక్రమాలు మాస్టర్ ద్వారానే ఎక్కువ చేశాము. కాబట్టి మరి ఈ సందర్భంలో ఆయన్ని గౌరవించుకోవడము చాలా సంతోషదాయకమైన విషయం. మరి ఎన్ని చూసినప్పుడు పిల్లలు కూడా నేర్చుకోవాలి. చక్కగా క్రమశిక్షణగా ఉండి మనం ఎంతవరకైనా సాధించవచ్చు. మరి ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వారి మీరందరూ వారిని ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా వెంకట్రావు మాస్టర్కి, వారి సత్యమణి గారికి, మరి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక రాబోయే జీవితంలో కూడా వెంకట్రావు గారు ఎప్పుడైనా వారానికి 1 రోజన్నా మా స్కూల్కి వచ్చి మమ్మల్ని అప్పుడు కనబడి మా కొద్దిగా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మాట్లాడుతూ సుదీర్ఘంగా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు.
సభాధ్యక్షులు మిత్రులు ప్రధానోపాధ్యాయులు దుర్గా వెంకటరావు గారికి, మరి వేదిక గురించి పెద్దలకి, ముఖ్యంగా సన్మాన గ్రహీత వెంకటరావు గారికి, వారి సతీమణికి, వారి బంధువులకి, ఆయనతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి, మరి విద్యార్థులకి ఈ చాకటిపాటి వెంకటరావు గారి పదవి విరమణ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి వెంకటరావు మాస్టర్ గారి గురించి అందరూ చెప్పారు. అవన్నీ కూడా మీరు జీవితంలో నేర్చుకోవాలని మీ పిల్లలందరినీ కూడా కోరుతున్నాను. వెంకటరావు మాస్టర్ గారు మరి అంటే నా పేరు గురించి లక్ష్మీనారాయణ, హెడ్ మాస్టర్, జడ్పీ హై స్కూల్, హసనాబాద్, రోడ్స్ మండలం, పల్నాడు జిల్లా. మరి నేను ఈ హై స్కూల్లో 35 ఏళ్ళ వయసులో ఈ హై స్కూల్కి వచ్చి 45 ఏళ్ళ వయసులో బదిలీపై వెళ్ళిపోయాను. అంటే 13 రోజులు తక్కువ 10 ఏళ్ళు పనిచేశాను. ఈ 10 ఏళ్ళు పనిచేసిన నేపథ్యంలో కొల్లిపల్లి హై స్కూల్ కానీ జ్ఞాపకం వచ్చేవాళ్ళు నాకు ముఖ్యంగా అందరూ జ్ఞాపకం వస్తుంటారు. ముఖ్యంగా ఇద్దరు ఉన్నారు. అందులో ఒకటి మన మాజీ ప్రధానోపాధ్యాయుని సత్యవాడి మేడం గారు. ఒకసారి మీరు క్లాప్స్ ఇవ్వాలి. మరి రెండో వ్యక్తి ఎవరు అంటే వెంకటరావు మాస్టర్ గారు. మరి వెంకటరావు మాస్టర్ గారు గుర్తొస్తే ముందు ఎవరికైనా ముందు చిరునవ్వు జ్ఞాపకం వచ్చింది. మనము నవ్వుతాము, ఆయన నవ్వు జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఆ నవ్వుతో ఆయన అందరినీ పడగొట్టేశాడు. ఆడాళ్ళ లేదు, మగాళ్ళ లేదు, ఎవరైనా పడిపోవాల్సిందే. అట్లా పడిపోయిన కదా నేను ఒకటి. అందుకని వీసీ బావ అంటాయి. మరి అంటే అంత అఫెక్షనేట్గా ఉంటాడు. మరి సమస్యలు అర్థం చేసుకోవటం, మనుషులు అర్థం చేసుకోవటం, మరి ప్రేమగా ఉండటం, బాధ్యతగా ఉండటం, ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ 17 రోజులు ఆయన్ని నేను చూసుకోవడం. 17 రోజులు ఫోన్ చేశాడు ఆయన, ఇట్లా పదవి విరమణ. ఎంతో సంతోషం అంటే తప్పదు కదా పదవి విరమణ అనేది. ఎంతో సంతోషపడ్డారు. ఫోన్ చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు, నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. అలాగే మరి ఈ హై స్కూల్లో 10 ఏళ్ళు పనిచేస్తానంటే మా సాబిరెడ్డి బాబు గారిని కూడా ఒకసారి నేను ఎంతో గుర్తుపెట్టుకుంటాను. అలాగే మరి మన హై స్కూల్తో నా అనుభవం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 10 ఏళ్ళు సర్వీస్ చేశాను. అంతేకాదు ఈ హై స్కూల్ ఏ కార్యక్రమం జరిగినా పిలిస్తే తప్పకుండా వస్తూ ఉంటారు. మరి అలాంటి నేపథ్యంలో వెంకటరావు గారి రిటైర్మెంట్ నేను రావడం మరి ఎంతో సంతోషంగా ఉంది. మరి వారి సతీమణిని మనం అభినందించాలి ముఖ్యంగా. ఏమా మీ పేరేంటి? ప్రవీణ్ గారి. అలా ఆయన ఆనంద రహస్యంలో ప్రవీణ్ గారి అని నా భావన. ఎందుకంటే గయ్యాడు అంటే స్త్రీలు కనుక వెనకాల సపోర్ట్ లేకపోతే అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఎవరు ఉండలేరు. అందుకని ప్రవీణ్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ దంపతులు రిటైర్మెంట్ తర్వాత ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ప్రధానోపాధ్యాయుల వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను. గారు మనం దాని నుంచి సత్యవాణి గురించి చెప్పారు. చక్కగా వారి ఇంట్లో ఎప్పుడైనా సరే ఇంట్లో వెళ్ళగానే సంతోషంగా ఉంటే మనం ఎప్పుడు కూడా సంతోషించారు. అదేవిధంగా చేసిన వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం. తర్వాత నెక్స్ట్ మన వీసీ గారి బ్రదర్. మా స్కూల్లో ఆ ప్లేస్లో ఉన్నప్పుడే మాస్టర్ సార్ అంటారు, మీతో ఎదురుగా అన్నయ్య అని చూస్తారు. నేను సార్ అన్నయ్య మన మాజీ
మాస్టర్ గారు సాపిరెడ్డి గారు మాట్లాడుతున్నా కోరుతున్నాను. అరే ఏం క్లాస్ కొట్టకండి ఏమండి నాకంటే తెలుసు కదా మీకు ప్రశాంతంగా ఉండండి. సభకు నమస్కారం అండి. సభ మీద ఉన్నటువంటి వెంకటరావు మాస్టర్ దంపతులకు వారి బంధుమిత్రులకు మా ఫ్రెండ్స్ గ్రామంలో పెద్దరికం వస్తున్నటువంటి వ్యక్తులకు మరి నాకు ఇష్టమైనటువంటి హెడ్ మాస్టర్లో ఒకరైనటువంటి సత్యవాణి గారికి సోదరైనటువంటి టీచర్స్కి ప్రియమైన విద్యార్థుల మరి ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉండిందో ఉద్యోగం రిటైర్మెంట్ అప్పుడు కూడా ఈ రోజుల్లో ఆనందంగా ఉంటున్నాం. ఇంతకుముందు రిటైర్ అవడం అంటే ఒక రకమైనటువంటి బాధ. రేపటి నుంచి మనకుండే ఆర్థిక పరిస్థితి ఉండదు, ఏమి ఎవరు పలకలేదు సరిగా అనుకుంటున్నాం అనుకునేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్లో వచ్చిన తర్వాత ఎప్పుడు రిటైర్ అవుదామా అనే పరిస్థితిలో ఉన్నాం మేము. సరే, వెంకటరావు మాస్టర్ గురించి చాలామంది చెప్పడం జరిగింది. నాకు తెలిసి వెంకటరావు మాస్టర్ తెనాల్లో వంట చేసేటప్పుడు గొల్లవాపురం నుంచి దసరా పట్టేసుకుని బయట కలుపు పట్టి తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు నా దగ్గర పర్మనెంట్ కూడా కాలేదు. తర్వాత 2003లో అనుకుంటా రామకృష్ణారెడ్డి మాస్టర్ నేను టీఆర్టీ అసోసియేషన్ని గుంటూరు జిల్లాలో తీసుకురావడం జరిగింది. అంటే అంత ముందు ఉండేది సైలెంట్గా ఉండేది, దాన్ని కాస్త యాక్టివేట్ చేసి ఎక్కువ హైదరాబాద్ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒకరోజు లెటర్ తీసుకొచ్చారు లక్ష్మారెడ్డి గారు వీళ్ళంతా గుంటూరులో తీర్మానం చేసిన లెటర్ తీసుకొచ్చి మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దా అన్నారు. దాన్ని వద్దులే మేము తీసుకెళ్తా అని చెప్పి దాన్ని 1-2 సార్లు చదువుకుని రామకృష్ణారెడ్డి గారు నేను హైదరాబాద్ వెళ్ళి మీటింగ్కి వెళ్ళినప్పుడు మోహన్ రెడ్డి గారు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎంతమంది ఇల్లు అన్నాడు. ఎంతమంది ఉన్నారంటే మా స్టేట్ మొత్తం మీద ఉమ్మడి స్టేట్ మీద 1030 మంది ఉన్నారు అని చెప్పాము. సరే ఈ పని చేద్దామన్నా అన్నాడు. అదే ఒక చాలా సంతోషం వేసింది. ఆ లెటర్ నేను చాలాసార్లు చదివాను, అని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కదా. అలా తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి అన్న 1030 మంది ఉంది, ఈ పని చేసి పెట్టు, 1030 కుటుంబాలు బాగుపడతాయని చెప్పడం జరిగింది. ఆయన ఎక్స్ప్లెయిన్ జరిగింది. సరేనని ఆయన కూడా చూద్దాం లేదా తక్కువ మంది కదా అన్నారు. ఈ తర్వాత లక్ష్మారెడ్డి గారు ఈ బ్యాచ్ తినడం మొదలుపెట్టారు. తర్వాత ఒక 2 months 3 monthsలో మళ్ళా ఒకరోజు విజయపు గారి దగ్గరికి జరిగింది. ముఖ్యమంత్రి గారు సత్యమణి గారి దగ్గరికి వెళ్ళి చెప్పామమ్మా అక్కడికి చెప్పాము, మరి ఈ పని అయితే రాష్ట్రం మొత్తం మీద 1030 కుటుంబాలు బాగుపడదని ఆమె కూడా చెప్తే ఆమె సరే భోజనం చేసేటప్పుడు చెప్తాను అని చెప్పింది. తర్వాత ఆమె చెప్పింది 2 నెలలు తిరుగుతున్నారంట కదా. ఆమె చెప్పగానే ఎంపీ అని చెప్పాడు, బయట పెట్టేసాను. ఎమ్మటే పర్మనెంట్ అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా 1030 మందికి గవర్నమెంట్ జాబులు ఇచ్చేశారు, పర్మనెంట్ జాబులు. సరే, దానికి కృషి చేసిన వాళ్ళల్లో లక్ష్మారెడ్డి గారు, వెంకటరావు గారు రాష్ట్రంలో ఏ జిల్లా వాళ్ళు ట్రై చేయాల, కేవలం మన జిల్లా వాళ్ళు మాత్రమే ట్రై చేశారు. అన్ని జిల్లాల్లో ఉన్న వొకేషనల్ అసిస్టెంట్లు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు. సో ఒక పనిని పట్టుకుంటే దాన్ని కరెక్ట్గా సాధించే వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వెంకటరావు మాస్టర్. ఇందానికి అందరూ అన్నీ చెప్పారు. అదేవిధంగా వెంకటరావు మాస్టర్కి ఏదైనా పని అప్పచెప్తే ఆ పని గురించి మనం మర్చిపోవచ్చు. సో యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్గా హెడ్ మాస్టర్గా కానీ అంతకుముందు అదే చెప్తున్నగా అన్నదమ్ములకు సంబంధించి ఈ స్కూల్లో ఏ హెడ్ మాస్టర్ ఉన్నా కూడా నేను బాగానే యాక్టివ్గా పనిచేసి పెట్టాను అందరికీ, ఎందుకంటే చదువుకున్న స్కూల్ కాబట్టి. అదేవిధంగా వెంకటరావు మాస్టర్ కూడా నేను కూడా అనేవాడిని, నేను లోపల నువ్వు లోపలే మన మాట్లాడాలి కదా వల్లబాబు, మా అమ్మమ్మ ఊరు కూడా అదే కాబట్టి మనందరం ఒకటే రా బాబు అని చెప్పేవారు. ఆ విధంగా నాకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో స్కూల్లో ఆయన కూడా అంత ఇంపార్టెన్స్ ఉండే విధంగా ఆయన పనిచేయడంలో ముందుండడం జరిగింది. ఒక మిడ్ డే మీల్స్ అనేది చాలా తలనొప్పి పని. ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నుంచి మిడ్ డే మీల్స్ ఎండింగ్ వరకు మధ్యలో నేను కొద్దిగా రెస్ట్ ఇచ్చాను. వాళ్ళు వర్క్ చేసినట్టు ఆడి రోజుకి బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే లోకల్గా జరిగే రకరకాలైనటువంటి కారణాలు ముందు నాకు తెలుస్తాయి.
ఇబ్బంది పడకూడదు ఎవరు అని చెప్పి 4 నెలలు రెస్ట్ ఇచ్చి వర్క్ ఆయన చేసేవాడు, రెస్ట్ మాత్రం తీసుకోమని చెప్పాను. అట్లా వచ్చే సంవత్సరం రిటైర్ అయిపోతారు కదా, కొద్దిగా పిల్లలకి దూరంగా వెళ్ళిపోతే లేకపోతే మళ్ళా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. అదేవిధంగా స్కూల్కి రావడం 6 గురించి చెప్పాలంటే 9:30 స్కూల్ అయితే నేను 8:20 వస్తాను. నాకు కూలి పని కాబట్టి నేను 8:20 గంటల ముందే వస్తాను. పిల్లలందరికన్నా ముందు వస్తాను. నేను నాతో పాటుగా ఆయన వచ్చేవాడు. లేదంటే రోజు 5 నిమిషాలు అన్నింటి వస్తున్నాము, నేను ఊళ్ళోనే కాబట్టి 5 నిమిషాలే నాకు తెలిసి, నీకు అరగంట కాబట్టి నువ్వే ముందు బయలుదేరాలని చెప్పేవాడు. అట్లా ఏ రోజు కూడా అందరికన్నా ముందు వచ్చే మాస్టర్ ఆయనే. తాళాలు కూడా మేమే తీసుకుంటాం. రోజు వచ్చి అటెండర్తో పాటు కూడా రారు. అంత సిన్సియర్గా స్కూల్కి వచ్చేవాడు. ఒక్కొక్క రోజు నేను చెప్పాడు, నేను అరగంట ఆన్సర్ వస్తాను, కాస్త పిల్లలు వస్తూ ఉంటాను చూడండి. 900 మంది ఉన్నప్పటి నుంచి ఈ స్కూల్లో ఇవాళ ఇది వచ్చే వరకు కూడా మేము ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాం. సిన్సియారిటీలో ఎక్కడా లోపం లేదు, వర్క్ చేయడంలో లోపం లేదు. ఎవరు సహకరించిపోయినా బీసీ నాటానికి గట్టిగా చెప్తే కర్రముక్క తీసుకుంటే ఎంతమందినైనా కంట్రోల్ చేయగలుగుతారు. సైలెంట్గా ఉండగలిగిన నేర్పరితనం ఆయన దగ్గర ఉంది. చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు, వదిలేయాలనుకుంటే అది జోలి కూడా పోవడం, చెప్పేస్తాను నేను చేయలేదు ఇవ్వాలని. సో ఆరోగ్యంగా ఉండటం కోసం మొన్న నేను రిటైర్ అయినప్పుడు గుంటూరు డిఓ ఆఫీసులో నుంచి నోట్ న్యూస్ సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఒక 20 రోజులు తిప్పారు. తర్వాత ఒక రోజు ఫోన్ చేసి మొత్తం వేయండి రండి అన్నాడు. వాళ్ళెవరో మనకు తెలియదు. ఎక్కడికి వచ్చి కలవాలంటే ఆఫీస్ దగ్గర రండి, బయట గేటు దగ్గర ఉన్నాడు అని చెప్పారు. నేను వెళ్ళాను, గేటు దగ్గర ఉంచున్నాను. జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరా మనకు తెలియదు కదా, నోట్ న్యూస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఒక అతను వచ్చి అడిగి తిరుగుతున్నాడు, నన్ను పట్టించుకోవట్లా. తర్వాత అడిగాను నన్ను, సార్ మీరు పలానా డిపార్ట్మెంట్ అన్నాడు. లోపల పలానా సెక్షన్ అని అడిగాను. అవును, ఇక్కడ రిటైర్ అయిన మాస్టర్ వాళ్ళు ఉండమని చెప్పాను, ఆయన ఎవరు కాపాడతలేదు. ఇదే అన్నాడు, రిటైర్ అయిన మాస్టర్ ఉండాలి ఇక్కడ, ఆయన కాపాడటం లేదన్నాడు. నేనే సార్ రిటైర్ అయిందంటే మీరు రిటైర్ అవ్వడం ఏంటంటాడు. సో నేనైనా ఎక్కడ అనుకుంటాడు పదవి నోటీస్ కావాలంటే ఎందుకంటే రిటైర్ అయ్యా అప్పుడే అంటారు. దీనికి కారణం ఏంటంటే మనస్ఫూర్తిగా డ్యూటీ చేయలేదు. మనస్ఫూర్తిగా ఎవరైతే తన నమ్మకంలో వృత్తిని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు, ఆహ్లాదంగా ఉంటారు. పని చేయకుండా కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు వ్యవస్థలో. వాళ్ళకి ఆకారాలు మాత్రమే ఉండవు, రకరకాల యాంగిల్స్, రకరకాల పక్కడైన షేపులు వచ్చేస్తాయి. లైఫ్ ఎంజాయ్ చేయలేరు, గడవలా నడవలేరు. సో రిటైర్ అయిన వాళ్ళు అంటే ఆ స్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరైతే వృత్తిని దైవంగా భావించి అందరూ సంతోషంగా ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, రిటైర్ అయినాక ఎక్కువ కాలం ఆయుర్వేదంతో బతుకుతారు. అలాంటి వాళ్ళు మాట్లాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా మాట్లాడని చెప్తున్నాను. అంటే జీవితంలో చెప్తున్నాను. ఆరోగ్యాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాట్లాడికి ఇలాంటి మాట్లాడాలి అన్నగారు చెప్పారు, కానీ మాట్లాడికి ఒక ధైర్యం ఉండేది. పిల్లాడు ఇంజనీరింగ్ చదివేటప్పుడైనా నాకేం బాధలేదు, మా అన్నయ్య ఉండేవాడు కదా అనేవాడు. చాలాసార్లు మాట్లాడుతున్నాడు. ఓకే, అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది. పిల్లలు ఎలా సెటిల్ అవుతారనేది ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. అది కొంచెం కూడా మాట్లాడడం లేదు. వాడు మెకానికల్ చేరాడు, మెకానికల్ ఏమంటారు, ఇండస్ట్రీ మెకానికల్ ఇండస్ట్రీ చేరేటప్పుడు నేను ఈ గ్రూప్ ఎందుకు అన్నాను. సాఫ్ట్వేర్ కావచ్చు కదా అంటే వదిలే, మనకి గ్యారెంటీ అవుతుంది అయితే అని చెప్పాడు. సో అలా మాట్లాడాల అన్నయ్య కూడా మరి వాళ్ళ తమ్ముడు కానీ తమ్ముడు ఫ్యామిలీస్లు కానీ చాలా చక్కగా చూసుకున్నారు. మరి మీ అనుబంధం అలాగే మీ పిల్లల తరాలు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఉద్యోగానికి వెలువడ కానీ జీవితానికి కాదు, హ్యాపీగా సంతోషంగా నీకు నచ్చిన పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మరి కొలిపర స్కూల్లో మహామహులు చేశారు. అలాంటి స్కూల్లో రిటైర్ అవ్వడం అనేది కూడా ఒక అదృష్టమైన విషయంగా మీకు తెలియజేసుకుంటూ, మీ పిల్లలందరికీ కూడా మా స్థానాన్ని మీరు ఆక్రమించాలి. రేపు మేమందరం ఇక్కడ తెలుగుతూ చదువుకున్న వాళ్ళని ఈ స్కూల్లో తెలుగుని కొట్టుకుని ఆడుకుని గ్రౌండ్లో రకరకాల ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయో మరి ఈ స్కూల్ని అడ్మినిస్ట్రేటర్గా రాణించగలిగాము. మీరు కూడా మీలో కొంతమంది అయినా ఈ స్థాయికి ఎదిగి మన ఊరికి మన
ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి మాటలు బంధుమిత్రులకి, టీచర్స్కి అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అడ్మిషన్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమంతారు గారు చక్కగా చెప్పారు. మనం ఏదైనా పని అప్పు చెబితే నేను 2-3 సార్లు పంపించాను. 2-3 సార్లు వెళ్ళడం నేనైతే ఫోన్లు చేస్తా ఉండేవాడిని. మాట్లాడాక ఇంటికి అక్కడికి వెళ్ళిపోయి అప్పుడే పని చేసుకుంటా వచ్చేసేవాళ్ళు. అయిపోయింది. అవ్వడం అనేది ఉండదు, ఖచ్చితంగా అయిపోయేది. ఆ విధంగా స్కూల్కి హెల్ప్ చేస్తానే ఉన్నారు. ఇక నాకు ఈ 10 నెలలకి మిడ్ డే మీల్స్ నేను కరెక్ట్గా మాస్టర్ అప్పు చెప్పేసాను కాబట్టి ఆ మిడ్ డే మీల్స్ ఆయన చూస్తారు. నెలకి 31వ తారీఖు రాగానే 30వ తారీఖు పొద్దునే చూసుకోండి. బిల్లు అయిపోయింది, బిల్లు సంతకాలు పెట్టి ఆ విధంగా ఎవరు చేస్తారు. ఇక నెక్స్ట్ డోర్ పట్టుకోవాలి. ఆ విధంగా మాస్టర్ పర్ఫెక్ట్గా ఆయన వర్క్లో ఆయన సిన్సియర్గానే పర్ఫెక్ట్గా చేశారు. తన కాలాన్ని, తన సర్వీస్ని చక్కగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మన స్టాఫ్ మెంబర్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేడం గారు, సత్యవాసిని గారు రండి మాట్లాడారు. రావాలి, మన స్టాఫ్ మెంబర్స్ రావాలి. రండి, వచ్చారు అంటే గారు. ఏంటండి ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చి మాట్లాడే మాస్టర్ గంటయ్య మాస్టారు, రిటైర్డ్ మాస్టర్, కొలిపర స్కూల్లో రిటైర్ అయ్యారు. అభినవ గాన గంగారుడు రోజులు పాటలు చదువుతుంటే మధ్యలో పద్యాలు పాటలతో అందరినీ రక్తి కట్టించేవారు. మరి మాస్టారు మా అందరికీ అన్న, మేము కొంతమంది కానీ అయితే మాకు అన్న మాస్టర్ చక్కగా ప్రసంగంగా కోరుకోండి. పద్యమో పాట పాడిన తర్వాత స్టార్ట్ చేయాల్సిన వచ్చింది. సభాధ్యక్షులు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయినటువంటి మరో ప్రధానోపాధ్యాయులు మరి ఇప్పుడే మాట్లాడేందుకు ముందే మీ అందరికీ తెలిసినటువంటి మాస్టర్, నా గురించి ఏదేదో చెప్తున్నారు మాస్టర్. అంతకంటే ముందు మరి నేను పనిచేసినప్పుడు మరి ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి సచివాణి గారు, పెద్దలారా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, బాలబాలికలకి ఆశీస్సులు. మిత్రులారా, ముందుగా భరతమాత మీద ఒక పద్యం పాడి ఆ తర్వాత మరి మా మిత్రులు వెంకటరావు గారి గురించి ఒక 2 మాటలు నేను చెప్తాను. సచక్రవర్తులు అంకసీమల నిలిపినట్టి సాత్రి కమలనాభుని వేణుగాన సుధాముది మనిగి తేలిన పరిభూతమే కాళిదాస సత్కవి కుమారులగాచి కీర్తి నందిన పెద్ద గేస్తురాలు బుద్ధాది ముని జనంబుల తపంబున బోధబాష్పములు విడచిన భక్తులాలు సింధు గంగా నదీ జల క్షీరమెప్పుడు కురిసి బిడ్డలను పోషించు కొనుచునున్నాం సకల సంపత్సలేఖ
మిత్రులారా, సహోద్యాయులు, బాలబాలికలు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున నేను ఎప్పుడో 2011లో రిటైర్ అయినాను నేను. మరి ఇవాళ 25 ఇప్పటికీ కూడా మరి మా మిత్రులు వెంకటరావు గారు గుర్తుపెట్టుకొని మరి గెలవడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. అందుకు ప్రత్యేకంగా వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే రాత్రి 9:30 ఫోన్ చేసి, సార్ మీరు తప్పనిసరిగా రావాలి, అన్నయ్య గారు వచ్చారు రమ్మంటున్నారని చెప్పి మరి చెప్పడం జరిగింది. చెప్తున్నారా, చాలా సంతోషం. వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వెంకటరావు గారి గురించి చాలా మంది మాట్లాడారు. వారు ఎందుకంటే సిన్సియర్ వర్కరు, కమిట్మెంట్ ఉన్నటువంటి టీచర్ అని. రెండోసారి మాట అనేది చెప్పించుకునే పరిస్థితి కాదు. మేము మాస్టర్లు మేము కలిసి పని చేసినాం. అందువల్ల వారి గురించి చాలా కూలంకషంగా ఎదిగినటువంటి వారు లేదు. ఎందుకంటే ఆ రీసెస్ ఉన్నప్పుడు లేదా టైం మరి పీరియడ్ ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి సార్ దగ్గర కూర్చొని ఏదో పిచ్చేవాడిని మాట్లాడుకుంటుండేవాళ్ళు. సరే టీచర్ కానీ అంతా జరుగుతూ ఉండేది. మరి అలాంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు మరి మన పాఠశాలలో పనిచేయడం మనకు నిజంగా చాలా అదృష్టం. అందుకే భగవద్గీతలో కృష్ణ భగవానుడు అంటారు కదా, చరతి శ్రేష్ఠ స్వయం ప్రమాణం కురుతే లోకస్తధనువర్తతే. ఉత్తముడైన వాడు దేనిని ఆచరించి నడుచుకుంటూ ఉంటాడు. సమాజం కూడా అతన్ని అనుసరించి క్రమమైనటువంటి మార్గంలో నడుచుకుంటుంది అని మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన విధంగా అలాంటి ఉత్తమమైనటువంటి కోపకు చెందినటువంటి వారే మన ఉపాధ్యాయులు, మన మిత్రుడు మరి వెంకటరావు గారు. సరే, మరి వారికి నాకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా చెప్పాను. మిత్రులారా, మరి అలాంటి మంచి ఉపాధ్యాయులు మరి రిటైర్ అవ్వడం అనేటువంటిది ఏంటంటే మరి మనం జాయిన్ అయినటువంటి రోజునే మాకు రిటైర్మెంట్ అనేది నిర్ణయించబడుతుంది. మరి తప్పనిసరిగా రిటైర్ కావాల్సిందే. అయితే మనం చేసినటువంటి సేవా కాలంలో ఎలాంటి సేవ చేసిన సమాజానికి ఏ విధంగా సేవ చేసాం అనేది ప్రధానమైనటువంటి అంశంగా మనం భావిస్తూ ఉంటాము. ఇక్కడ 2-3 వాక్యాలు ఉన్నాయి నా దగ్గర. నేను మీ దగ్గరికి మీ అందరికీ కూడా చదివి వినిపించాలని ఆశపడుతున్నా. నీది ఎన్ని అంకెల జీతమో దేవుడు అడగడు, నీ సంపాదనలో ఎంత నిజాయితీ ఉందో అడుగుతాడు. నీది ఎన్ని అంకెల జీతమో దేవుడు అడగడు, నీ సంపాదనలో ఎంత నిజాయితీ ఉందో అడుగుతాడు. నీ ఉద్యోగానికి ఎంత గొప్ప పేరుందో దేవుడు అడగడు, నీ ఉద్యోగానికి ఎంత గొప్ప పేరుందో దేవుడు అడగడు. నీ విద్యుత్ ధర్మాన్ని నీ శక్తి కొద్ది నిర్వహిస్తున్నావా అని అడుగుతున్నాడు. నీకెంతమంది స్నేహితులు ఉన్నారని దేవుడు అడగడు, నువ్వెంతమందికి స్నేహితులు అని దేవుడు అడుగుతున్నాడు. తర్వాత నీ ఒంటి రంగేమిటని దేవుడు అడగడు, నీలో ఎంత సంస్కృత్యత ఉంది అని దేవుడు అడుగుతాడని మరి 4 వాక్యాలు మరి నాకు తెలిసి మాసారికి చెప్తూ ఉన్నాను. ప్రియమైన బాలబాలికలారా, మీ అందరికీ కూడా శుభాలను తెలియజేస్తూ మరి లేట్గా వచ్చాను. అయినప్పటికీ కూడా నాకు అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షులు, మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారికి, దయాత్మకమైనటువంటి పెద్దలందరికీ, ముందు కూడా ఇంతవరకు విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన వెంకటరావు గారు వారి ప్రతిమణి వారి యొక్క శేష జీవితం సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరి గడవాలని, దేవుని సన్నిధిలో చక్కగా హాయిగా సుఖంగా మరి వారి యొక్క జీవిత కాలాన్ని మరి జీవించాలని మన దేవుని ప్రార్థిస్తూ
నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.